ఈరోజు మేము తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి పేరు మీద ఎందుకు కూర్చున్నామో చాలా ఇప్పటివరకు చెప్పిన వాళ్ళంతా చెప్పారు. అందుకే నేను చాలా చరవడం మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ దిస్ యూనివర్సిటీ. అంటే ఈ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి చేస్తున్న పనిది. ఇక్కడ మేము ఎందుకు అంటున్నాం, 3-4 విషయాల్లో చెప్తాను. నెంబర్ 1, యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీ ల్యాండ్స్ కానీ, యూనివర్సిటీ గదులు కానీ నాన్ నెగోషియబుల్. ఎవరైతే యూనివర్సిటీస్ అలాట్ చేసిన తర్వాత మళ్ళీ లాక్కోవడానికి అసలు అధికారం లేదు గవర్నమెంట్స్కి. ఎందుకు అంటే యూనివర్సిటీస్ ఎప్పుడు విస్తరించాలి తప్ప యూనివర్సిటీస్ ఎప్పుడు కుదించుకుపోకూడదు. ఎందుకంటే యూనివర్సిటీ ఒక గవర్నమెంట్ పెట్టేది, గవర్నమెంట్ కోసం పెట్టింది కాదు, ఇది సమాజం కోసం పెట్టింది. ఏ ఆద్య కళ ఏదైతే ప్రమోట్ చేస్తుంది అంటున్నారో ఆ ఆద్య కళ ప్రమోట్ చేస్తున్న జానపద కళలు, గిరిజన కళలు, దళిత సాహిత్యం అన్నిటినీ ప్రమోట్ చేసింది యూనివర్సిటీ గత 4 దశాబ్దాలుగా చేస్తుంది. ఎంతోమంది జానపద కళాకారులకు ప్రతి ఏటా విశిష్ట పురస్కారాలు, కీర్తి పురస్కారాలు ఇచ్చుకుంటూ వాళ్లను చాలా పెద్ద ఎత్తున సన్మానిస్తూ, వాళ్ళకు ఆర్థికంగా సాయం చేస్తూ, వాళ్ళ పుస్తకాలు పబ్లిష్ చేస్తూ, వాళ్ళని డాక్యుమెంట్ చేస్తూ ఈరోజు చేస్తున్న తెలుగు యూనివర్సిటీ. కాబట్టి దయచేసి ఆద్య కళకు తెలుగు యూనివర్సిటీకి పోటీ పెట్టకండి. ఆద్య కళకు కావాల్సినంత భూములు ఎక్కడైనా వచ్చి ఈ సందర్భంగా చెప్తున్నాం. నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా విషయాలు చెప్పాం. ఈరోజు ఆద్య కళకు కావాల్సిన సరిగ్గా ఈ బిల్డింగ్ వెనక తెలుగు లలిత కళా తోరణం అని పెద్ద జాగా ఉన్నది, ఖాళీ జాగా. అక్కడ గదులు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్లకు అక్కడ తెలుగు లలిత కళా తోరణంలో ఒక మ్యూజియంను నిర్మించి ఇవ్వండి. అదొక అద్భుతం అవుతుంది. ఎందుకంటే ఆ క్యాంపస్లో మీకు స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం ఉంది, హెల్త్ మ్యూజియం ఉంది, అసెంబ్లీ ఉంది, జనాలు వస్తున్నారు, అక్కడ ఇది కూడా మ్యూజియం పెట్టుకోండి. అంతే తప్ప ఉన్న క్లాసులని చేయొద్దు. ఇక చివరగా చెప్పేది ఈరోజు, ఎందుకంటే ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది కాబట్టి చాలా విషయాలు మళ్ళీ చెప్తాం. ఇక్కడ మీరు ఒకసారి అక్కడ తిప్పుకొని చూడొచ్చు. ఇక్కడ బీ డిజైన్ కోర్సులు పనిచేస్తున్నాయి. బీ డిజైన్ కోర్సులు 4 ఏళ్ల కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, యానిమేషన్, విఎఫ్ఎక్స్. ఇదిగోండి ఈ సంవత్సరం కొత్తగా ఏ కోర్సులు అడ్మిషన్ వస్తుందో ఇక్కడ ఉంది. ఇంతమంది 100ల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నప్పుడు వీళ్ళని ఖాళీ ఎంచి ఎక్కడ పంపుతారు? కాబట్టి గవర్నమెంట్ ఈరోజు స్పష్టంగా ఆలోచించాల్సింది ఏమిటంటే, దిస్ యూనివర్సిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. యూనివర్సిటీలో మేము గదుల్ని మేము వదలుచుకోలేదు. కాబట్టి మీ జీవోను వెనక్కి తీసుకోండి, దయచేసి విద్యార్థుల్ని చదువుకోనివ్వండి.